హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూయించే రెసిపీ వచ్చేసి సొరకాయ మసాలా గ్రేవీ కర్రీ అండి. ఈ కర్రీ చూస్తున్నారు గదా! ఎంత బాగా వచ్చిందో. ఈ కర్రీ మనకి రైస్‌లో గాని, చపాతీలోకి అన్నిట్లికి బావుంటుందండి. చేసుకోవటం కూడా అంతే సింపుల్. అందులోనూ కుక్కర్‌లో చేస్తున్నాము. ఇంకా ఫాస్ట్‌గా అయిపోతుంది. కర్రీ కూడా టేస్ట్ చాలా వస్తుందనమాట. కుక్కర్‌లో చేయటం వల్ల మనకి పోషకాలన్నీ అలాగే ఉంటాయి. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండి. మీ కర్రీ ప్రొసీజర్ చేసిన తర్వాత మీకెలా వచ్చింది అనేది, టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి తప్పకుండా. నేనిక్కడ సొరకాయ ఒకటి మీడియం సైజుది తీసుకొని ముందు వాష్ చేసి పీల్ చేస్తున్నాననమాట. ప్రొసీజర్ చూడండి. ఈలోపు సొరకాయల గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాము. కూరగాయల్లో సొరకాయకు ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే సొరకాయని ఎలాంటి రసాయనాలు లేకుండా పండిస్తారనమాట. తెలంగాణలో దీన్ని అనిగపు కాయ అని కూడా అంటారు. సొరకాయ కుకుర్బిటాన్సి కుటుంబానికి చెందిందండి. దీన్ని శాస్త్రీయ నామం లజనేరియా వల్గారిస్ అంటారండి. సొరకాయలో పీచు నీటితో నిండిన కూరగాయ అన్నమాట. అంటే మనకి ఫైబర్ ఎక్కువుంటుంది సొరకాయలో. ఇందులో ఐరన్, పొటాషియంతో పాటు విటమిన్స్ కూడా ఉంటాయండి. సో, కాబట్టి హెల్త్‌కి చానా మంచిది. హెల్త్‌కే కాదండి, మనకు జుట్టు తెల్లబడుతుంది కదా! అది కూడా మనకి తగ్గుతుందంటండి. ఎట్లా మనకి బాడీలో విషపూరితమైన వ్యర్థాలను తొలగించటంలో సొరకాయ మంచిగా పనిచేస్తుందంటండి. బాడీలో ఉన్న అన్నెసెసరీ థింగ్స్ ఉంటాయి గదా! అవన్నీ మనకి తగ్గిపోతాయి. డిలీట్ అవుతాయన్నమాట. ఈ సొరకాయ తినడం వల్ల. ఇందులో సహజ సిద్ధంగా ఉండే మత్తు కలిగించే గుణం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందండి. అంటే కొద్దిగా మనకి పీస్‌ఫుల్‌నెస్ ఉంటుందనమాట. ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ ఆహ్, ఇది మనశ్శాంతి లేకుండా ఉండటం కానీ, ఇలాంటివన్నీ ఉంటున్నాయి గదా! ఈ సొరకాయని మనం రెగ్యులర్‌గా తీసుకోవటం వల్ల పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అంటే మనకి ఒత్తిడి తగ్గిస్తుందనమాట. స్ట్రెస్ తగ్గిస్తుంది సొరకాయ తినడం వల్ల. ఆహ్, తగ్గడం వల్ల మనకి పీస్‌ఫుల్‌గా నిద్రపోతామనమాట. నైట్ నిద్ర పట్టడం లేదు అనే కంప్లెయింట్స్ కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయి. చిన్న పిల్లలు గాని, పెద్దవాళ్ళతో గాని ఏజ్‌కి సంబంధం లేకుండా ఈ ఈ ప్రాబ్లమ్ అయితే అందరూ ఫేస్ చేస్తున్నారు గదా! ఈ సొరకాయ కొద్దిగా మనకి నిద్ర పట్టడానికి కూడా హెల్ప్ అవుతుందనమాట. ఈ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు గదా! కొద్దిగా నిద్రపోవటానికి కూడా ఈ ఈ రోజుల్లో ఆ డిసీజ్ కూడా పోతుందనమాట. సొరకాయ రసం తాగడం వల్ల మనకు ఆరోగ్యంగా కూడా ఉంటుందండి. అంటే మనం జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చనమాట ఈ సొరకాయ. జుట్టు తెల్లబడటము ఇప్పుడు పిల్లల్లో అందరిలో చూస్తున్నాం కదండీ! ఇప్పుడు మొన్న స్కూల్లో అయితే మా ప్రిన్సిపల్ గారు ఇట్లా మెడల్స్ ఇస్తున్నారు. మెడల్స్ ఇచ్చేటప్పుడు పిల్లలు ఇలా బెండ్ చేస్తారు గదా! హెడ్. అప్పుడు బెండ్ చేసినప్పుడు ప్రతి 10 మెంబర్స్‌లో ఒక ఆహ్, గ్ చైల్డ్‌కైతే వైట్ హెయిర్ ఉంది అని అనౌన్స్ చేశారు. ఇదే కాదు, మొన్న న్యూస్‌లో కూడా చూసామన్నమాట సేమ్ ప్రాబ్లము. అట్లా ఏజ్‌కి రిలేటెడ్ లేకుండా స్ట్రెస్ వల్ల పిల్లలకి కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుందనమాట టీనేజ్‌లోనే. అది మనకి తగ్గుతుందనమాట. డైలీ ఒక గ్లాసు రసం తాగితే ఈ జుట్టనేది నల్లబడుతుంది. ఇంకా కర్రీలోకొచ్చేద్దాం. ఈ కర్రీలోకి మెయిన్ మసాలా ఇదేనండి. దీంట్లో నేను పల్లీలు, నువ్వులు, ధనియాలు, కారము, సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలండి. పల్లీలు ఫ్రై చేసినవండి. నువ్వులు కూడా ఫ్రై చేసినవి. చెక్క, లవంగా, కొద్దిగా మసాలా టేస్ట్ రావడానికి. ఈ మసాలా పౌడర్ మాత్రం వేయకండి. ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైతే మంచిగా ఉంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి మనకి ఇది చేసుకోవడానికి. ఒక్క నిమిషంలో అయిపోతుందనమాట. ఇది ఫ్రై చేసుకోవాలి మన కర్రీలో వేసుకొని. చూసారు గదా! ఇట్లా 2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి. ఎందుకంటే పల్లీలు అన్నీ ఫ్రై అయినాయే కదా! మళ్ళీ సెపరేట్‌గా కారం ఏమి యూజ్ చేయట్లేదు నేనిక్కడ. చూసారు గదా! ఇప్పుడు కొద్దిగా చింతపండు పులుసు పోసాము. మరీ పులుపు వద్దండి. పులుపు కాకుండా పల్చగా, లైట్‌గా ఉండేటట్లు పులుపు. చింతపండు వద్దు అనుకున్న వాళ్ళు టమాటాలు కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి ఎంత వాటర్ కన్సిస్టెన్సీ కావాలో దాన్ని చూసుకొని వేసుకోవాలండి. ముక్కలు మునిగేటట్టు వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకొని, సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలనమాట. మనం సాల్ట్ యాడ్ చేసుకొని, కలుపుకొని 2 మినిట్స్ వేడయిన తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలండి.
కుక్కర్‌లో చేస్తున్నాం గదా! చాలా ఫాస్ట్‌గా గూడా అయిపోతుంది కుక్కర్‌లో చేయటం వల్ల. కుక్కర్ మూత పెట్టేసి ఓన్లీ 1 విజిల్ వచ్చిన తర్వాత విజిల్ మొత్తం తీసేసుకుంటే మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ అయితే చూడండి కరెక్ట్‌గా వచ్చిందండి. గ్రేవీ వాటర్ లేకుండా మనకి కలుపుకోవడానికి గూడా మంచిగా ఉంటుందనమాట. సొరకాయ కూడా బాగా ఉడికిపోతుంది. మరీ పేస్ట్‌లాగా కాదు. పర్ఫెక్ట్‌గా ఉడుకుతుందండి. ఓన్లీ 1 విజిల్ వచ్చిన తర్వాత విజిల్ మొత్తం తీసేసుకోవాలనమాట. ఇట్లా అయితే మనకి అన్నిట్లోకి బాగా కరెక్ట్‌గా ఉంటుంది. రైస్‌లోకి గానీ, చపాతీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సొరకాయ అనేది ఇప్పుడు నేను చెప్పాను కదండీ! సొరకాయ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. వీక్లీ 2 టైమ్స్ అన్నా ఈ కర్రీ చేసుకోవడం వల్ల మన హెల్త్‌కి చాలా మంచిదండి. అందరూ డైట్‌లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి సొరకాయని. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.